నాకు సికిల్ సెల్ ఎనిమీ అని ఒక ప్రమాదకరం వ్యాధి ఉంది సార్. సార్ నేను హాస్పిటల్ నుండి పరిగెట్టి వస్తాను సార్. ఆల్రెడీ అడ్మిట్ అయి ఉన్నాను నేను. సికిల్ సెల్ ఎనిమియా సార్. చనిపోయే లోపే మిమ్మల్ని ఒకసారి దగ్గరికి చూడాలని ఆ కోరికతో వచ్చాను సార్. మాకు ఓనూరు జంక్షన్ నుంచి ఈ గ్రామం వరకు మాకు 2.4 కిలోమీటర్లు మాకు రోడ్డు తారేసిచ్చారు. సంతోషం. అయితే స్టార్టింగ్ పాయింట్లో కూడా ఒక బిట్ ఉంది సార్. రోడ్ మీరు చూసి ఉంటారు. తర్వాత ఇక్కడ నుంచి 12 మైళ్ళ వరకు మెయిన్ రోడ్ వరకు సార్. అక్కడ 3 కిలోమీటర్ దూరం. మేము పండించే పప్పు దినుసులు కావచ్చు, మేము పండించే ఫలాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు సార్. మేము వంటలమావిడి మార్కెట్లో మేము తీసుకెళ్తాం. అయితే తీసుకెళ్ళడానికి మాకు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు రోడ్ లేదు సార్. కాలినడకన్నా నడుచుకుంటూ కావడి మోసుకుంటూ పోవాలా? ఇటువైపు పోవాలి సార్. మాకు ఎక్కువ సీతాఫలం పండుతాయి సార్. సీతాఫలం కానీ, చింతపండు కానీ, ఇవన్నీ మేము వేసిన రోడ్లో పోదా? వేసిన రోడ్లో పోదు సార్. వంటలమావిడి కింద ఉంది సార్. ఈ రోడ్డున పోతేనే వంటలమావిడి ఉంటుంది సార్. అలాగే మా పిహెచ్సి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఇలాగే వెళ్ళాలి సార్. ఈదులపాలెం 12 మైళ్ళు ఈ దారిగానే వెళ్ళాలి సార్. ఈదులపాలెం సార్. ఈదులపాలెం ఇక్కడ నుంచి ఇంచుమించుగా 30 కిలోమీటర్ దగ్గర ఉంటాయి సార్. 25 సార్. 25 కిలోమీటర్లు ఉంటాయి సార్ ఖచ్చితంగా సార్. అదేవిధంగా ఇక్కడే సార్ అదేవిధంగా సార్ మాట్లాడొచ్చా సార్? అదేవిధంగా ఈ నందిగరు టు చోడిపల్లి వరకు కూడా మాకు రోడ్ అవసరం ఉంది సార్. అక్కడ పంచాయతీ మా వంటలోడ్ పంచాయతీ వెళ్ళాలి కావున కాబట్టి మాకు ఇక్కడ నందిగరు టు చోడిపల్లి కూడా 3 కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. అదేవిధంగా మా గ్రామంలో స్కూల్ బిల్డింగ్ లేదు సార్. ఇక్కడ ఆ స్కూల్ పిల్లలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ నుంచి ఓనూరు నడుచుకుంటూ వెళ్తూ చదువుతున్నారు సార్. ఇక్కడ టెంపరీగా ఒక వాలంటీర్ని పెట్టారు. ఒక 6 నెలల వరకు చెప్తున్నారు, ఒక 12 మంది పిల్లల్ని. అయితే సార్ నడుచుకుంటూ ఓనూరు వెళ్ళాలి సార్. అంటే ఇక్కడ కొంతమంది ఇక్కడ నుంచి ఇసుకల గొంతు వెళ్తున్నారు సార్. ఇంకో కొంతమంది ఇక్కడ నుంచి చోడిపల్లి వెళ్తున్నారు సార్. ఎందుకంటే నందిగారు అనేది 3 వీధులుగా ఉంది సార్. కాబట్టి మా గ్రామంలో కూడా ఒక గవర్నమెంట్ అంటే ఒక స్కూల్ని ప్రభుత్వం ద్వారా మాకు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ నందిగారు? 50 కుటుంబాలు సార్. కుటుంబంగా ఎంతమంది ఉంటారు? కుటుంబంలో సార్ మొత్తం ఈ గ్రామంలో ఎంతమంది జనం? మొత్తం 200 చిల్లర ఉంటారు సార్. 213 సార్. అదేవిధంగా మాకు అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు సార్. ప్రస్తుతం ఒక మట్టి గోడ కట్టి అందులో రేకులు వేసుకొని అందులో పిల్లలకు పాటలు ఆటలు నేర్పిస్తున్నారు సార్. ప్రస్తుతం ఇది రోడ్డు పక్కనే ఉంది. అంగన్వాడీ బిల్డింగ్ కూడా మాకు కావాలి సార్. అలాగే మాకు సీసీ ర్యాంప్స్ కూడా లేవు సార్. వీధి రేపులు కూడా లేవు సార్ మాకు. కాబట్టి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు మాకు గుర్తించి మా యొక్క సమస్యలను తీరుస్తారని మేము కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ ఊరు వాళ్ళకి నమస్కారం అన్నయ్య. నాది కిండంగి. మరి లేని పరిస్థితిలో ఉన్నాము. ఎప్పుడో అమ్ముకున్న భూములు ఇప్పుడు మా తల్లిదండ్రులు చచ్చిపోతే నాకు పెట్టేశారు కలెక్టర్ ఆఫీస్కి. పేరు కిండంగి, పేరు సుశీల. ఏమీ లేదు ఆదాయం. చిన్న రేకులు ఇల్లు ఉంటున్నాను. భర్త దూరం అయిపోయి పెన్షన్ వస్తుంది కానీ అది చాలా, అది 4000 వస్తుంది. నాకు కొద్దిగా కిడ్నీ లాంటి ప్రాబ్లం ఉంది. కూలికి వెళ్ళలేకపోతున్నాను. చాలా బాధపడి ఇక్కడ అంత లేక పవన్ అన్నయ్య వస్తున్నాడు అంటే పరిగెట్టి వచ్చాను.
నాకు ఈ అన్నయ్య అల్లుళ్ళు అందరు చనిపోయారు సార్, ఎవరు లేరు. 2 కోడళ్ళు నేనున్నాను, భర్త కూడా లేదు. అలా కూలికి వెళ్ళాలంటే నాకు కొద్దిగా ఇలా కూలికి వెళ్ళి ఇలాగెళ్ళి ఏదైనా పని చేస్తుంటే ఇలా పడిపోతాను, తోసేస్తుంది. ఈ బుర్ర పని చేయట్లేదు నాకు. అదే ఏమన్నా ఆదాయము చూడండి సార్, పాకిజాకి ఇచ్చినట్ట నాకు కూడా అన్నయ్య పవన్ అన్నయ్య ఏమన్నా దయసుడు. లేని పరిస్థితి, నాకు అల్లుడు లేదు, అన్నయ్య లేదు, ఆడపిల్లలే ఉన్నారు. చిన్న రేకుల ఇల్లులో ఉంటున్నాను నేను, కిండాంగి పాడేరు పక్క ఊర్లో మాది. నమస్కారం అన్నయ్య. నీ పేరు అన్నయ్య, చిన్నప్పుడు నుంచి బతుకుతున్నాను, నీ పేరు చెప్పుకొని బతుకుతాను నేను కూడా. చిన్న రేకుల ఇల్లు, ఆధార్ కార్డు కే సుశీల, కిండాంగి సుశీల. మాది తీయగడ్డ సార్, వనగపల్లి పంచాయతీ తీయగడ్డ విలేజ్ మాది. కూర్చోమ్మను. వనగపల్లి పంచాయతీ తీయగడ్డ మా విలేజ్ సార్. మాకు రోడ్డు లేదు, తాగడానికి మంచి నీళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మురుగు నీళ్ళు తీయగడ్డ సార్. ఓనూరు నుంచి 6 కిలోమీటర్లు ఉంటదేమో సార్. కొండ మీద దిగాలి. డెలివరీ కేసుకైనా చాలా ఇబ్బంది సార్. 2 పిల్లలు, డెలివరీ కోసం 2 పిల్లలు మధ్య దారిలోనే చనిపోయారు సార్. దాంతో పాటు మళ్ళీ వాటరు దారి, ఎవరికి ఐడియా ఉండదు, చిన్న దారి అయినా కొద్దిగా ఇప్పిస్తారని. అధికారి ఒక్క నిమిషం అమ్మా, మీరున్నారు, మీరు ఒకసారి చెప్పండి సార్. ఆవిడ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ గ్రామం నుంచి ఎంత దూరం అయింది? కొనగపల్లి పంచాయతీ సార్ మాది, తీయగడ్డ విలేజ్ సార్. మాకు రోడ్డు, రహదారి, నడిచే దారి కూడా లేదు సార్. మాకు తాగడానికి కూడా పారుగడ్డ నీళ్ళే తాగుతున్నాము, నీళ్లు కూడా లేదు సార్. నీళ్లు, రోడ్డు ముఖ్యంగా మాకు ఇస్తారని ఉప ముఖ్యమంత్రి గారికి కోరి ప్రార్థిస్తున్నాం సార్. అలాగే చెప్పండి సార్. నమస్తే సార్. అంతే సార్. సార్ పీటీజీ విలేజ్ సార్, అది తీయగడ్డ విలేజ్. ఇక్కడ నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ వస్తుంది సార్. అంటే వాళ్ళ విలేజెస్ కూడా పిలుదాకన్నా అంటే కిందకి నడుచుకుని దిగిపోయి వెళ్ళాలి సార్. ఉండడానికి లేదు, వెహికల్ కూడా ఏమి వెళ్ళటం లేదు సార్. దీనికి ఆల్రెడీ ఎంజీఆర్ఎస్ నుంచి పెట్టడం జరిగింది సార్. ఎంత జనాభా ఎంత ఉంటారు? జనాభా 180 సార్ టోటల్ గా. మీ ఊర్లో ఎంత ఉంటారమ్మా జనాభా? ఎంతమంది ఉంటారు మీ ఊర్లో? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 70 అంటే ఆల్మోస్ట్ ఒక 150 పైన ఉంటారు కదా. 30 ఇల్లు ఉంటాయి సార్. మా ఊరు 30 ఇల్లు ఉంటది సార్. కాంగడ్డ మా ఊరు 70 విలేజ్లు ఉంటాయి. నియర్ బై విలేజెస్ చెప్తున్నారు సార్. తీయగడ్డ అయితే 30 ఇల్లులు సార్. 30 హౌస్ హోల్డ్స్. ఓకే మళ్ళీ మాట్లాడతారా? గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ మీటింగ్ హాజరైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు కొరలక్ష్మి, మా ఊరు ఓనూరు, వంట్ల మామిడి పంచాయతీ. సార్, మాకు ఈ ఊర్లో మీరు రావడం చాలా సంతోషకరమే. బట్ మాకు చిన్న సమస్య ఉంది. మాకు వీధి కాలువలు కావాలి. రోడ్ ఓనర్ జంక్షన్ నుంచి ఈ మందలపాక వరకు మాకు తార్ రోడ్ కావాలి సార్. వీధికి సీసీ ర్యాంపులు కావాలి. ఓనూరు సార్. ఇప్పుడు మనం వచ్చాం సార్. అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాలువలు కదా? అవును సార్. సీసీ ర్యాంప్ ఒకటి కావాలి సార్. ఇంకెవరు మారుతారా? ఇవ్వండి, మాట్లాడండి. అబ్బాయికి మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. అబ్బాయిని ఇబ్బంది పెట్టదు, మీరు మాట్లాడతారు అబ్బాయి తరఫున. మైక్ తీసుకోండి, మీరు అక్కడే ఉండండి. మైక్ తీసు, మైక్ ఇవ్వండి ఎవరికి.
డిప్యూటీ సీఎం గారికి నమస్కారం. అయ్యా, మా అబ్బాయి పుట్టికాంతి వికలాంగుడు, 30 సంవత్సరాలు, ఇంటర్ పాస్ అయి ఉన్నాడు. కాక మీరు ఏ ఊరు మీది? పాడేరు సార్. పాడేరా? పాడేరు సార్. ముందు మీరు దుమ్మరు కూడా వచ్చినప్పుడు కూడా మేము కలడం జరగలేదు సార్. మీ రోజు మేము కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 2 చేతులు 2 కాళ్ళు, ఓకే ఓకే, అర్థం. 2 చేతులు 2 కాళ్ళు అవ్వకు సార్. ఇంటర్ పాస్ అయి ఉండడం వల్ల కుటుంబం భారంగా ఉంది. నేను టైలెంట్ సార్. వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కూడా ఇరిగిపోయి 5 సంవత్సరాల ముందు. మా అబ్బాయికి ఏదైనా చిన్న ఉద్యోగం